ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలోని ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ కోసం డిస్కస్ చేద్దాం. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్ లోని మనం ఏం చేస్తున్నామంటే ఆబ్జెక్ట్స్ ని క్లాసెస్ ని బేస్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేస్తాం. జావాలోని ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇది ఫిజికల్ గాను అండ్ లాజికల్ ఎంటిటీ రెండింటిగాను వర్క్ అవుతుంది. ఫిజికల్ ఎంటిటీ అవుతుంది అండ్ లాజికల్ ఎంటిటీ అవుతుంది. అదే క్లాస్ తీసుకుంటే అది ఓన్లీ లాజికల్ ఎంటిటీ మాత్రమే అవుతుంది. వీటి కోసం ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్దాం. అసలు ఆబ్జెక్ట్ అనేది ఏంటి? ఏదో ఒక ఎంటిటీకి దానికి ఒక స్టేట్ అండ్ బిహేవియర్ ఉంటే దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే చైర్, బైక్, మార్కర్, పెన్సిల్, పెన్, టేబుల్, కార్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అన్నమాట. అంటే వీటికి ఎంటిటీ ఉంటుంది, వీటికి ఒక స్టేట్ ఉంటుంది, బిహేవియర్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్. అదే ఫిజికల్ ఆర్ లాజిక్ అంటున్నాం కదా, ఆబ్జెక్ట్స్ అనేవి ఫిజికల్ గా అండ్ లాజికల్ గా ఉన్నాయి అంటున్నాం కదా. ఫిజికల్ అండ్ లాజికల్ అంటే ఏంటంటే ఇక్కడ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. ఈ ఇంటాంజిబుల్ కి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే బ్యాంకింగ్ సిస్టమ్. టాంజిబుల్ వాటికి చైర్, బైక్, మార్కర్ ఇవన్నీ కూడా టాంజిబుల్. ఒక ఆబ్జెక్ట్ ఉంది అంటే దానికి 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఒకటి స్టేట్ అండ్ ఇంకోటి బిహేవియర్, థర్డ్ వన్ ఐడెంటిటీ. స్టేట్ అనగానే ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ యొక్క డేటాని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ బిహేవియర్ అనేది ఏం చేస్తుందంటే బిహేవియర్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే దాని ఫంక్షనాలిటీ ఎలా ఉంది ఆబ్జెక్ట్ అనేది. ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ చూసుకుంటే దాని ఫంక్షనాలిటీ ఏంటి? విత్డ్రా చేస్తాం, డిపాజిట్ చేస్తాం మనీని. సో ఆ విత్డ్రా అండ్ డిపాజిట్ అనేది ఏంటంటే బిహేవియర్ అవుతుంది బ్యాంక్ కి. థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఐడెంటిటీ. ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానికి ఒక యూనిక్ ఐడి అనేది ఉంటుందన్నమాట. సో ఆ ఐడిని బేస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆ ఐడినే మనం ఐడెంటిటీ అంటాం. ఈ ఐడెంటిటీ అనేది మనకి జావా వర్చువల్ మెషిన్ ని యూజ్ చేసుకుని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ కి ఒక పెన్ ఉంది. ఆ పెన్ ఏంటి అనేది అదొక ఆబ్జెక్ట్ అనమాట. దాని పేరేంటి? రెనాల్డ్స్. దాని కలర్ ఏ కలర్స్ ఉంటే కలర్ వైట్ ఉంది. ఇక్కడ కలర్ అనేది ఏంటంటే స్టేట్. దేనికి యూజ్ చేస్తామంటే ఓన్లీ రాయడానికి. సో రాయడం అనేది ఏంటి? రైటింగ్ అనేది దాని బిహేవియర్ అవుతుంది. కలర్ అనేది స్టేట్ అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ ఉంది అంటే అది క్లాస్ యొక్క ఇన్స్టాన్స్. ఇన్స్టాన్స్ అంటే ఏం లేదు, క్లాస్ కి ఎగ్జాంపులే ఆబ్జెక్ట్. క్లాస్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్. ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో దాని జెరాక్స్ కాపీయే క్లాస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే మన మాటల్లో అయితే దాని జెరాక్స్ కాపీయే క్లాస్. సో ఇక్కడ ఏంటి? ఆబ్జెక్ట్ అనేది క్లాస్ యొక్క ఎగ్జాంపుల్. ఆబ్జెక్ట్ ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఆబ్జెక్ట్ అనేది ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ. దీన్నే మనం రన్ టైమ్ ఎంటిటీ అంటాం. ఆబ్జెక్ట్ అనేది ఒక ఎంటిటీ అండ్ దీనికైతే స్టేట్ అండ్ బిహేవియర్ ఉంటుంది. ఇలా కూడా చెప్తాం. అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. ఆబ్జెక్ట్ అనేది క్లాస్ యొక్క ఎగ్జాంపుల్. ఇప్పటి వరకు మనం ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ క్లాస్ అంటే ఏంటో చూద్దాం. క్లాస్ అనేది ఏంటంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కలిపి కొన్ని కామన్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ఆ కామన్ ప్రాపర్టీస్ ని క్లాస్ అంటాం. అండ్ ఇదేంటి అంటే ఆబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ జెరాక్స్ కాపీయే క్లాస్. ఇది లాజికల్ ఎంటిటీ అన్నమాట. ఫిజికల్ ఎంటిటీ మాత్రం కాదు. ఏదైనా కూడా ఎప్పుడు ఇది లాజికల్ ఎంటిటీ అవుతుంది. ఒక జావా క్లాస్ తీసుకుంటే దాంట్లో ఎలాంటివి ఉంటాయంటే ఫీల్డ్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, కన్స్ట్రక్టర్స్ ఉంటాయి, బ్లాక్స్ ఉంటాయి, ఇంకా నెస్టెడ్ క్లాసెస్ ఉంటాయి, ఇంటర్ఫేస్ ఉంటుంది. జావా క్లాస్ లో ఇవన్నీ ఉంటాయి. ఒక క్లాస్ ని డిక్లేర్ చేయాలంటే ఎలా డిక్లేర్ చేస్తాం? మీకు ఇక్కడ సింటాక్స్ కనిపిస్తుంది కదా. క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తామో ఆ క్లాస్ నేమ్ అక్కడ ఇస్తాం. ఫీల్డ్, మెథడ్, ఇది క్లాస్ యొక్క సింటాక్స్. నెక్స్ట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. మెథడ్ చెప్పాం, ఇన్స్టాన్స్ వేరియబుల్ చెప్పాం. ఇవన్నిటి కోసం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది ఏంటంటే జావాలోని ఒక వేరియబుల్ ఏదైతే ఉందో అది క్లాస్ లోపల డిక్లేర్ చేసాం, కానీ మెథడ్ కి బయట వైపు ఉందనుకోండి, దాన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ గుర్తెచ్చుకోండి. ప్రోగ్రామ్ లోపల క్లాస్ ని డిక్లేర్ చేస్తాం అండ్ క్లాస్ లోపల మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. ఆ వేరియబుల్ అనేది మనం తీసుకున్న మెథడ్ కి పైకి ఉందనుకోండి, దాన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటాం. ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ కి మెమొరీ అనేది కంపైల్ టైమ్ లోనే రాదు, రన్ టైమ్ లో వస్తుంది అనమాట. వేరియబుల్ డిక్లరేషన్ అనేది మెమొరీలో స్పేస్ ఎప్పుడు వస్తుందంటే రన్ టైమ్ వస్తుంది. ఏమవుతుంది ఇక్కడ అంటే ఇన్స్టాన్స్ గా వస్తుంది. ఇలా రన్ టైమ్ లో క్రియేట్ అయినప్పుడు ఇలా రన్ టైమ్ లో మెమొరీలో అలొకేట్ చేస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఆర్ ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అందువల్ల దీన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటాం. నెక్స్ట్ మెథడ్ అంటే ఏంటి? జావాలోని మెథడ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఒక ఫంక్షన్ లా వర్క్ అవుతుంది. ఈ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది? ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ చెప్తుంది కదా. సేమ్ అలానే ఇక్కడ
ఫంక్షన్ బదులు మెథడ్ ని యూజ్ చేస్తాం. మెథడ్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ ని ఎక్స్పోజ్ చేస్తుంది. మెథడ్ వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? కోడ్ అనేది మాటికి అక్కడ రాసింది మళ్ళీ రాయక్కర్లేకుండా రీయూజ్ చేసుకోవచ్చు. కోడ్ రీయూజబిలిటీ. అండ్ సెకండ్ వన్ కోడ్ ఆప్టిమైజేషన్. కోడ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే ఎక్కువ డేటాని తీసుకోకుండా తక్కువగా జస్ట్ ఒక వర్డ్ ఆ ఫంక్షన్ ని ఆ మెథడ్ ని యూజ్ చేయడం వల్ల కోడ్ ని ఇక్కడ మళ్ళీ రీసోర్స్ నుంచి తీసుకున్నంతలా అవుతుందన్నమాట. ఇలా తీసుకోవడం బట్టి కూడా కోడ్ ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ఇది కోడ్ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ మనం ఎక్కువగా చూడండి జావా ప్రోగ్రామ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూడండి న్యూ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ న్యూ అనే కీవర్డ్ దేనికి యూజ్ చేస్తామంటే మెమోరీలోని అడ్రస్ ని అలొకేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ అలొకేషన్ అంతా ఎప్పుడు జరుగుతుందంటే రన్ టైమ్ లో జరుగుతుంది. ఏదైనా మెమోరీలోని ఒక స్పేస్ అనేది మనకు కావాలంటే రన్ టైమ్ లోని అప్పుడు న్యూ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి అంటే మెమోరీలోని హీప్ ఏరియాలో ఉంటాయి. ఇది ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ కోసం. ఇప్పుడు ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ లో ఏం చేస్తున్నామంటే క్లాస్ ఏం తీసుకుంటున్నామంటే స్టూడెంట్ అనే క్లాస్ తీసుకుంటున్నాం. ఈ క్లాస్ లో మనం ఏమి ఇస్తున్నామంటే స్టూడెంట్ ఐడి అండ్ నేమ్ ఇస్తున్నాం. ఈ రెండు కూడా మనం తీసుకున్న వేరియబుల్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేస్తున్నామంటే స్టూడెంట్ క్లాస్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఏ విధంగా అంటే న్యూ కీవర్డ్ ని యూజ్ చేసుకుని క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఈ న్యూ కీవర్డ్ లోని మనం స్టూడెంట్ క్లాస్ అన్నప్పటికీ డేటా అనేది ఆబ్జెక్ట్ లోకి రావాలన్నమాట, వాల్యూ అనేది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టూడెంట్ అనే క్లాస్ తీసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్ లో ఇక్కడ మనకి 2 డేటా మెంబర్స్ ఉన్నాయి, ఒకటి ఐడి అండ్ ఇంకోటి నేమ్. ఇప్పుడు తీసుకున్న క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉండాలి? క్లాస్ యొక్క బ్లూ ప్రింట్ అని చెప్పుకున్నాం కదా, సేమ్ అలానే ఉండాలి. ఇక్కడ ఏంటి న్యూ అనే కీవర్డ్ ని యూజ్ చేసుకుని అదే క్లాస్ ని తీసుకున్నాం ఆబ్జెక్ట్ కింద. ఇక్కడ మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ చేసాం. ఈ మెయిన్ మెథడ్ అనేది క్లాస్ లోపల ఇచ్చాం అనమాట. నార్మల్ గా అయితే ఎప్పుడు ఎలా ఇస్తాం? క్లాస్ బయట ఇస్తాం, కానీ ఇప్పుడు క్లాస్ లోపల ఇచ్చాం. సో అలా ఇస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అయితే కనిపిస్తుంది కదా, క్లాస్ స్టూడెంట్ ఇంట్ ఐడి స్ట్రింగ్ నేమ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ వరకు మనకు తెలిసింది. నెక్స్ట్ స్టూడెంట్ S1 ఈక్వల్స్ టు అంటే ఇది ఒక ఆబ్జెక్ట్. స్టూడెంట్ S1 ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్. ఒక స్టూడెంట్ లోకి అండ్ న్యూ స్టూడెంట్ లోకి ఇదే డేటా న్యూ స్టూడెంట్ లోకి కూడా కాపీ అవ్వాలి. స్టూడెంట్ కి వేరే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ స్టూడెంట్ న్యూ తర్వాత ఉన్న స్టూడెంట్ అనేది ఆబ్జెక్ట్. సేమ్ ఆబ్జెక్ట్ కి వేరేది క్రియేట్ చేసాం. అదేంటి? స్టూడెంట్ లోని S1 అనమాట. S1 అని న్యూ ఆబ్జెక్ట్ ని తీసుకున్నాం. ఇక్కడ చూడండి స్టూడెంట్ అనేది క్లాస్ కదా, సో క్లాస్ కి మనం ఏం తీసుకోవాలి? ఆబ్జెక్ట్ అనేది తీసుకోవాలి, సేమ్ ఆబ్జెక్ట్ అనేది. సో స్టూడెంట్ అనే క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. ఎలా అంటే S1 అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం. అది దేని నుంచి వచ్చిందంటే స్టూడెంట్ నుంచి కదా. సో స్టూడెంట్ S1 ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాల్యూస్ ని ప్రింట్ చేయాలి. system.out.println S1 అని ఇచ్చాం. ఇక్కడ మనం క్లాస్ తీసుకుండా ఆబ్జెక్ట్ ని తీసుకున్నాం. ఆబ్జెక్ట్ అంటే S1 కదా, సో S1.id అండ్ system.out.println S1.name. రెండు మన ఐడి అండ్ నేమ్ ని ఎంటర్ చేసి అక్కడ ప్రింట్ చేస్తాం అనమాట. రెండు ఐడి అండ్ నేమ్ మనం ఎంటర్ చేస్తాం అనమాట అక్కడ. ఇక్కడ స్టూడెంట్ ఆబ్జెక్ట్ అంటే S1 అనేది ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ యొక్క ఐడి అండ్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ ని మనం ప్రింట్ చేస్తున్నాం. యాక్చువల్ గా అయితే నేమ్ అండ్ ఐడి అనేది మనం ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఐడి అనేది 0 వస్తుంది, నేమ్ నల్ ప్రింట్ అవుతుంది. ఒకసారి దీన్ని రన్ చేసి చూసుకుంటే మనకి అవుట్పుట్ చూడండి, కింద మీకు కనిపిస్తుంది కదా 0 అండ్ నల్ అని వచ్చింది. ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ నే మనం మెయిన్ ఫంక్షన్ అనేది క్లాస్ కి బయట ఇచ్చామనుకోండి, అప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే మీకు కనిపిస్తుంది కదా, క్లాస్ స్టూడెంట్ ఇంట్ ఐడి స్ట్రింగ్ నేమ్. అక్కడికి క్లాస్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వేరే క్లాస్ ని క్రియేట్ చేసాం. టెస్ట్ స్టూడెంట్ 1 అనే క్లాస్ ని క్రియేట్ చేసాం అనమాట. సో ఇప్పుడు దాని లోపల పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇచ్చాం. ఇప్పుడు నార్మల్ గా స్టూడెంట్ అనే క్లాస్ కి ఇది బయట ఉంది అంతే కదా, ఆ ఫ్లవర్ ప్లేసెస్ లో లేదు, ఆ ఫ్లవర్ ప్లేసెస్ లో లేదు, సో బయట ఉంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఆబ్జెక్ట్ స్టూడెంట్ అనే దానికి స్టూడెంట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. S1 అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. సేమ్ అలానే మళ్ళీ ప్రింట్ చేసాం. ఇప్పుడు దీని అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే మళ్ళీ 0 నల్ అనే వస్తుంది. ఒక ఆబ్జెక్ట్ ని ఇనిషియలైజ్ చేయాలంటే మనకి 3 వేస్ ఉన్నాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్ దాని రెఫరెన్స్ వేరియబుల్ బట్టి ఇనిషియలైజ్ చేస్తాం, లేదంటే మెథడ్ బట్టి, అండ్ థర్డ్ వన్ కన్స్ట్రక్టర్. సో ఇప్పుడు రిఫరెన్స్ వేరియబుల్ బట్టి ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, మెథడ్ బట్టి ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, కన్స్ట్రక్టర్ బట్టి ఎలా ఇనిషియలైజ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే రిఫరెన్స్ వేరియబుల్ బట్టి ఎలా ఇనిషియలైజ్ చేస్తాం. అన్నిటికీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు చూడండి మనకి క్లాస్ స్టూడెంట్ ఇంట్ ఐడి స్ట్రింగ్ నేమ్. అసలు నార్మల్ గా ఇనిషియలైజింగ్ ద ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మనం
ఏదైతే తీసుకున్నామో ఆబ్జెక్ట్ లోకి డేటాని స్టోర్ చేస్తున్నాం అని అర్థం. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో డేటా అనేది ఎలా స్టోర్ చేస్తున్నామో చూద్దాం. సో ఫస్ట్ క్లాస్ అయిపోయింది. సెకండ్ క్లాస్ టెస్ట్ స్టూడెంట్ 2 అని ఇచ్చాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇక్కడ వరకు మీకు తెలిసిందే. నెక్స్ట్ ఇప్పుడు క్లాస్ స్టూడెంట్ లోకి ఆబ్జెక్ట్ ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం. అంటే స్టూడెంట్ S1 ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్. నెక్స్ట్ ఇప్పుడు S1.id అనేది 101 ఇచ్చాం. S1.name అనేది సోనో అని ఇచ్చాం. ఇక్కడ వరకు మీకు అర్థమైంది. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తాం? system.out.println S1.id అంటే 101 ప్లస్ తర్వాత చిన్న గ్యాప్ వస్తుంది. మళ్ళీ ప్లస్ S1.name అంటే ఏంటి? సోనో అని చెప్పి ప్రింట్ అవుతుంది. అంటే మనకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఆ మధ్యలో ఆ స్పేస్ అనేది ఇచ్చాం కదా, ఆ స్పేస్ ని తీసుకొని 101 సోనో అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇక్కడ రెఫరెన్స్ బట్టి తీసుకున్నాము అంటే ఏంటంటే S1.id ఈక్వల్స్ టు 101 అని చెప్పి డిక్లేర్ చేసాం. సో S1.id అంటే ఎంత ఉంది? అందులో వాల్యూ 101 ఉంది. system.out.println లో మనం 101 అని ఇవ్వకుండా S1.id అని ఇచ్చాం. సో S1.id అనేది 101 ని తీసుకొని మనకి రెఫరెన్స్ చేసుకుంది అనమాట. 101 ని తీసుకొని మనకి అవుట్పుట్ ని ప్రింట్ చేసింది. మనం వేరే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని కూడా క్రియేట్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు స్టూడెంట్ S1 అని తీసుకున్నాం కదా, సేమ్ అలానే స్టూడెంట్ S2 అని తీసుకొని మళ్ళీ వేరే ఐడి అండ్ వేరే నేమ్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మీకు ప్రోగ్రామ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. మనం ఎక్స్ట్రా ఒక లైన్ అనేది మీకు యాడ్ అయింది. S2 అండ్ system.out.println లో S2.id అండ్ S2.name అని చెప్పి ఎక్స్ట్రా లైన్ యాడ్ అయింది. ప్రోగ్రామ్ అయితే ఏ చేంజ్ లేదు. ఇప్పుడు దీని అవుట్పుట్ చూసుకుంటే 101 సోనో, 102 అమిత్ అని చెప్పి ప్రింట్ అయింది. నెక్స్ట్ ఈ ఇనిషియలైజేషన్ మెథడ్ ని యూజ్ చేసుకుని ఎలా ఇనిషియలైజ్ చేస్తున్నామో ఈ ప్రోగ్రామ్ లో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ లో ఏం చేస్తున్నామంటే స్టూడెంట్ అనే క్లాస్ కి 2 ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. ఈ ఆబ్జెక్ట్స్ యొక్క వాల్యూ అనేది మనకి ఎక్కడ అవసరమైతే అక్కడ ఇన్వోక్ చేసుకుంటాం. మళ్ళీ ఇది మీకు అర్థం అవ్వాలంటే ప్రోగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. సో ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. క్లాస్ స్టూడెంట్ ఇంట్ రోల్ నెంబర్ స్ట్రింగ్ నేమ్ ఇచ్చాం. వాయిడ్ ఇన్సర్ట్ రికార్డ్ ఇక్కడ మెథడ్ అనేది ఇచ్చాం అనమాట. ఇన్సర్ట్ రికార్డ్ ని ఇన్సర్ట్ చేయాలి. ఎలా అంటే ఇంట్ రోల్ నెంబర్ అనేది ఒకటి, స్ట్రింగ్ n. ఇంట్ రోల్ నెంబర్ లోకి రోల్ నెంబర్ వెళ్తుంది, స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ నేమ్ వెళ్తుంది. ఇంట్ r అనగానే రోల్ నెంబర్ మనం ఎంటర్ చేసింది ఇందులోకి వస్తుంది. స్ట్రింగ్ n అనగానే మనకి నేమ్ అనేది ఇందులోకి వస్తుంది. ఇప్పుడు రోల్ నెంబర్ ఈక్వల్స్ టు r, నేమ్ ఈక్వల్స్ టు n అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ వరకు మీకు అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేయాలి. డిస్ప్లే ఇన్ఫర్మేషన్ అనేది వాడాం. ఈ డిస్ప్లే ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఇది ఒక మెథడ్. సో మళ్ళీ system.out డిస్ప్లే ఇన్ఫర్మేషన్ system.out.println రోల్ నెంబర్ అండ్ పక్కన నేమ్ రెండు ప్రింట్ అవ్వాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదా. డిస్ప్లే ఇన్ఫర్మేషన్ అనగానే ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే టెస్ట్ స్టూడెంట్ 4 నుంచి తీసుకుంటుంది. ఎందుకు అక్కడ నుంచి తీసుకుంటుందో మీకు ఈ ప్రోగ్రామ్ లాస్ట్ లో అర్థమవుతుంది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇక్కడ వరకు మనకు తెలిసిందే. నెక్స్ట్ స్టూడెంట్ S1 S2 స్టూడెంట్ అనే క్లాస్ కి 2 ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసాం. S1 S2 అనే 2 ఆబ్జెక్ట్స్ ని. ఇప్పుడు S1.ఇన్సర్ట్ రికార్డ్ అంటే ఇన్సర్ట్ రికార్డ్ అంటే ఎక్కడికి వెళ్తుంది? పైన ఉన్న వాయిడ్ ఇన్సర్ట్ రికార్డ్ కి వెళ్తుంది. ఆ ఇన్సర్ట్ రికార్డ్ అనగానే మనకి ఏంటి? ఇంట్ r అంటే ఏంటి? రోల్ నెంబర్ అనుకున్నాం. సో రోల్ నెంబర్ లోకి ఏమవుతుందంటే 111 అనేది రోల్ నెంబర్ లోకి వెళ్తుంది. కరణ్ అనేది స్ట్రింగ్ లోకి వెళ్తుంది, అంటే నేమ్ అన్నమాట. ఇది S1. నెక్స్ట్ S2 ఇన్సర్ట్ రికార్డ్ అంటే మళ్ళీ అక్కడికి వెళ్తుంది. రోల్ నెంబర్ అనేది 222 అనేది రోల్ నెంబర్ కింద తీసుకుంటుంది. ఆర్యాన్ అనేది నేమ్ కింద కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ S1.డిస్ప్లే ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేయాలి. అంటే మళ్ళీ ఎక్కడికి వస్తుంది? మెథడ్ ని వాడాం కాబట్టి వాయిడ్ డిస్ప్లే ఇన్ఫర్మేషన్ కి వస్తుంది. సో అక్కడికి వచ్చాక ఏమవుతుంది? రోల్ నెంబర్ అండ్ నేమ్. S1 యొక్క రోల్ నెంబర్ ఏమవుతుంది? 111 కరణ్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ S2.డిస్ప్లే ఇన్ఫర్మేషన్ అంటే S2 ప్రింట్ అవ్వాలి. అంటే డిస్ప్లే ఇన్ఫర్మేషన్ అంటే మళ్ళీ వాయిడ్ దగ్గరికి వస్తుంది. వాయిడ్ డిస్ప్లే ఇన్ఫర్మేషన్ లో ఏముందంటే system.out.println రోల్ నెంబర్ S2 రోల్ నెంబర్ ఏంటి అంటే 222 ఆర్యాన్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. స్టాక్ మెమొరీ ఎలా ఉంటుంది, హీప్ మెమొరీ ఎలా ఉంటుంది. స్టాక్ మెమొరీలో S1 S2 అని స్టోర్ అయిపోతుంది. అదే హీప్ మెమొరీలో ID 222 నేమ్ ఆర్యాన్ అని స్టోర్ అవుతుంది. ID 111 నేమ్ కరణ్ అని స్టోర్ అవుతుంది. ఇలా మనకి స్టాక్ కి హీప్ కి ఇలా ఇంత డిఫరెన్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. నార్మల్ గా అక్కడ రెఫరెన్స్ వేరియబుల్ తీసుకున్నాం S1 S2 అనేవి. సో S1 S2 డైరెక్ట్ గా సేవ్ అయింది స్టాక్ లో. కానీ ఇక్కడ హీప్ మెమొరీలో అలా కాదు. S1 లో ఉన్న డేటా అండ్ S2 లో ఉన్న డేటా అనేది స్టోర్ అయింది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే కన్స్ట్రక్టర్ యూజ్ చేసుకుని ఆబ్జెక్ట్ ని క్లాస్ ని ఎలా ఇనిషియలైజ్ చేస్తామో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ కొంచెం చేంజ్ అయింది. మనం ఎంప్లాయీ రికార్డ్ ని మెయింటైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు అది ఎంప్లాయీ రికార్డ్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇది. టెస్ట్ ఎంప్లాయీ.జావా మనం తీసుకున్న ఫైల్ ఏంటంటే టెస్ట్ ఎంప్లాయీ.జావా.
క్లాస్ ఎంప్లాయ్ అనే క్లాస్ ఇచ్చాం. ఇంట్ ఐడి, ఎంప్లాయ్కి ఒక ఐడి ఉంటుంది, వాడి నేమ్ ఉంటుంది, సాలరీ ఉంటుంది. నెక్స్ట్ వాయిడ్ ఇన్సర్ట్, మనం ఇన్సర్ట్ చేయాల్సినవి ఏంటి అంటే ఇంట్ ఐ అంటే ఐడి, స్ట్రింగ్ ఎన్ అంటే ఎన్ అంటే నేమ్, ఫ్లోట్ ఎస్ అంటే ఎస్ అంటే సాలరీ. సో కింద ఐడి ఈక్వల్స్ టు ఐ, నేమ్ ఈక్వల్స్ టు ఎన్, సాలరీ ఈక్వల్స్ టు ఎస్ షార్ట్ కట్ లో ఇచ్చాం. నెక్స్ట్ వాయిడ్ డిస్ప్లే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐడి, నేమ్, సాలరీ 3 ప్రింట్ అవ్వాలి, ఒకే లైన్ లో ఒకే రోలో ప్రింట్ అవ్వాలి. సో ఇలా ఇచ్చాము. ఎప్పుడైతే ఈ మెథడ్ ని ఇన్వోక్ చేసుకుంటామో నెక్స్ట్ క్లాస్ లోని అది ఇక్కడికి వస్తుంది అనమాట, లూప్ అనేది. పబ్లిక్ క్లాస్ టెస్ట్ ఎంప్లాయ్ అనే క్లాస్ ని తీసుకున్నాం. ఇది క్లాస్ లోపల ఉన్న క్లాస్. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్స్ స్ట్రింగ్ ఆర్గ్స్. నెక్స్ట్ ఎంప్లాయ్ E1 ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయ్ అనే క్లాస్ కి మనం మొత్తం 3 ఆబ్జెక్ట్స్ ని తీసుకున్నాం, E1, E2, E3 అనే ఆబ్జెక్ట్స్. సో ఆ E1 లోకి ఇన్సర్ట్ చేయాల్సినవి ఏంటంటే E1 డాట్ ఇన్సర్ట్ అని ఇవ్వగానే ఎక్కడికి మళ్ళీ వాయిడ్ ఇన్సర్ట్ దగ్గరికి వెళ్తుంది. ఆ ఫార్మాట్ ఏంటుంది, ఇంట్ స్ట్రింగ్ ఫ్లోట్ అనే ఫార్మాట్ ఉంది. సో మనం ఎంటర్ చేసిన డేటా 101 అజిత్ 45,000 ఇలా ఎంటర్ చేసాం. సో మనకి ఇచ్చిన డేటా అనేది ఎలా ఆ ఫార్మాట్ లో తీసుకుంటుంది. నెక్స్ట్ E2 ఇన్సర్ట్ 102 ఇర్ఫాన్ 25,000. నెక్స్ట్ E3 ఇన్సర్ట్, మళ్ళీ ఇన్సర్ట్ అనగానే అక్కడికే వెళ్తుంది, 103 నకుల్ 55,000. సో ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ E1 డిస్ప్లే అంటే E1 లో ఉన్న డేటా ఏముంది, 101 అజిత్ 45,000 ఉంది. సో E1 డిస్ప్లే అనగానే మళ్ళీ వాయిడ్ డిస్ప్లేలోకి వస్తుంది. వాయిడ్ డిస్ప్లేలో ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫస్ట్ ఐడి ప్రింట్ అవ్వాలి, ఐడి తర్వాత గ్యాప్ వచ్చి నేమ్ తర్వాత సాలరీ ఇలా ప్రింట్ అవ్వాలి. సేమ్ అలా E1, E2, E3 ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు దీని అవుట్పుట్ చూసుకుంటే 101 అజిత్ 45,000, 102 ఇర్ఫాన్ 25,000.0, 103 నకుల్ 55,000.0. 0.0 ఎందుకు వచ్చిందంటే ఫ్లోట్ లో ఇచ్చాం కదా వాల్యూ, సో అందుకు ఫ్లోట్ వచ్చింది, సో అందుకు పాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడంలో డిఫరెంట్ వేస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా జావాలోని. అవి ఎలా క్రియేట్ చేస్తామంటే న్యూ కీవర్డ్ ని యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తాం, న్యూ ఇన్స్టాన్స్ మెథడ్ ని యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తాం, ఇంకా క్లోన్ మెథడ్, డీసీరియలైజేషన్, ఫ్యాక్టరీ మెథడ్, ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి. సో ఈ మెథడ్స్ ని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. వీటి కోసం అయితే ముందు వీడియోస్ లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. వీటి కోసం అయితే మనం ముందు వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఒకటి డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ కి వెళ్ళాం, మనం ఇప్పుడు ఒక బ్యాంక్ కి వెళ్ళాం అనమాట. సో బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు కదా, డిపాజిట్ విత్ డ్రా ఇవన్నీ కూడా మనకు తెలిసిందే, మన అకౌంట్ యొక్క డిపాజిట్ విత్ డ్రా అనేవి. సో డిపాజిట్ అండ్ విత్ డ్రా అనే మెథడ్స్ ని యూజ్ చేసుకుని ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. సో ఇక్కడ చూడండి, క్లాస్ అకౌంట్ అనే క్లాస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంట్ అకౌంట్ నెంబర్, మనకి ఏంటంటే ఉంటే అకౌంట్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, అమౌంట్, మనం ఎంత అమౌంట్ డ్రా చేయాలనుకుంటున్నాం లేదా ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వాయిడ్ ఇన్సర్ట్, ఇదంతా చూసుకోదు, ప్రోగ్రామ్ ఎక్కడైతే మెయిన్ ఫంక్షన్ ఉందో అక్కడ నుంచి రన్ అవుతుంది. మీకు ప్రోగ్రామ్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాయిడ్ ఇన్సర్ట్ ఇంట్ ఏ స్ట్రింగ్ ఎన్ ఫ్లోట్ అమౌంట్, ఇక్కడ వరకు తెలిసిందే కదా. సో ఇంట్ ఏ అంటే అకౌంట్ నెంబర్, స్ట్రింగ్ ఎన్ అంటే నేమ్, ఫ్లోట్ ఏఎంటీ అంటే అమౌంట్ అని అర్థం. వాయిడ్ డిపాజిట్ లోపల ఫ్లోట్ అమౌంట్ అని ఇచ్చాం. ఈ అమౌంట్ అనేది ఏంటంటే మనం ఎంతైతే డిపాజిట్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్. సో నార్మల్ గా మనకి ఎంత ఆల్రెడీ అమౌంట్ ఉంది బ్యాంక్ లో అయితే కొంత అమౌంట్ అనేది ఉంది. సో ఆ అమౌంట్ అనేది అమౌంట్ ఈక్వల్స్ టు ఆ అమౌంట్ ప్లస్ మనం ఎంతైతే డిపాజిట్ చేసామో ఆ ఏఎంటీ. సో ఆల్రెడీ ఉన్న అమౌంట్ మనకి ఒక 1000 ఉంది అనుకోండి, సో అమౌంట్ ఈక్వల్స్ టు 1000 అవుతుంది. మనం ఇప్పుడు డిపాజిట్ చేసింది 2000, 1000 ప్లస్ 2000 అనేది అమౌంట్ ప్రస్తుతానికి ఉన్నది. అర్థమవుతుందా? మనకి ఇప్పుడు మనీ అనేది డిపాజిట్ చేశాక టోటల్ మనం వేసింది అండ్ అందులో ఉన్న బ్యాలెన్స్ కౌంట్ చేసుకుంటాం కదా, సో అది. సో ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అమౌంట్ డిపాజిటెడ్, మొత్తం ఎంత అమౌంట్ డిపాజిట్ చేసామో అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ విత్ డ్రా మెథడ్ ని యూజ్ చేస్తాం. వాయిడ్ విత్ డ్రా ఫ్లోట్ ఏఎంటీ. ఒకవేళ అమౌంట్ అనేది మనం తీసుకున్న అందులో ఉన్న అమౌంట్ కన్నా మనం తీసుకున్న అమౌంట్ ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి అక్కడ బ్యాంక్ లో మనకి 3000 ఉన్నాయి, మనం కానీ విత్ డ్రా చేయాలనుకుంది 4000 విత్ డ్రా చేసాం అనుకోండి, అప్పుడు ఏం చూపిస్తుంది అంటే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చెప్పాలి కదా. సో అలా అనమాట. ఇఫ్ అమౌంట్ అనేది లెస్ దాన్ ఏఎంటీ, అంటే ఏఎంటీ అనేది మనం ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నాం అది ఇప్పుడు 4000 అని చెప్పాం కదా, అది ఏఎంటీ అనుకుందాం. అమౌంట్ అనేది అక్కడ మనకి బ్యాంక్ లో అనేది 3000 ఉంది. సో అప్పుడు ఏం చూపిస్తుంది అంటే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. నెక్స్ట్ అలా కాకపోతే ఎల్స్ కండిషన్, అదే అమౌంట్ 5000 ఉన్నాయి, మనం విత్ డ్రా చేయాలనుకుంది 4000. సో అమౌంట్ 5000 మైనస్ 4000, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అంటే 1000 అని చెప్పి చూపిస్తుంది. అయితే మనం ఎంత విత్ డ్రా చేసామో అదే అమౌంట్ చూపిస్తుంది. ఈ రెండు అయిపోయింది. నెక్స్ట్ ఇంకో పని కూడా చేస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి బ్యాంక్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకుంటూ ఉంటాం. సో దానికి ఎలా చెక్ చేస్తాం? వాయిడ్ చెక్ బ్యాలెన్స్
చెక్ బ్యాలెన్స్ అనే మెథడ్ ని యూజ్ చేసాం. system.out.println బ్యాలెన్స్ ఈజ్ ప్లస్ అమౌంట్. బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే బ్యాలెన్స్ ఈజ్ అని చెప్పి ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వాయిడ్ డిస్ప్లే system.out.println అకౌంట్ నెంబర్, నేమ్, అమౌంట్ ఎంత అయితే ఉందో బ్యాలెన్స్ అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు క్లాస్ టెస్ట్ అకౌంట్, మన అకౌంట్ ని టెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ వస్తుంది కదా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. మెయిన్ ఫంక్షన్ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. తర్వాత అకౌంట్ A1 ఈక్వల్స్ టు న్యూ అకౌంట్. అకౌంట్ అనే క్లాస్ కి A1 అనే కొత్త ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. A1 డాట్ ఇన్సర్ట్. ఇన్సర్ట్ అనగానే మనకి ఎక్కడికి వెళ్ళాలి, ఇన్సర్ట్ ఫంక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తుంది. పైన ఉంది చూడండి, ఇంట్ ఏ స్ట్రింగ్ అండ్ ఫ్లోట్ అమౌంట్ అని చెప్పి అక్కడికి వెళ్తుంది. ఏదైతే అకౌంట్ నెంబర్ ఉందో 832345 అది అకౌంట్ నెంబర్, అంకిత్ అనే పేరు. అండ్ అమౌంట్ ఎంత అంటే 1000. ఇప్పుడు ఇన్సర్ట్ చేశాక డిస్ప్లే చేయాలి. A1 డాట్ డిస్ప్లే అంటే వాటి డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ A1 డాట్ చెక్ బ్యాలెన్స్. చెక్ బ్యాలెన్స్ అనగానే ఆ చెక్ బ్యాలెన్స్ ఫంక్షన్ చెక్ బ్యాలెన్స్ మెథడ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తుంది. వాయిడ్ చెక్ బ్యాలెన్స్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ A1 డాట్ డిపాజిట్. డిపాజిట్ ఎంత చేస్తున్నాం, 40,000 డిపాజిట్ చేస్తున్నాం. డిపాజిట్ అనగానే డిపాజిట్ మెథడ్ దగ్గరికి వెళ్తుంది. అలా అనమాట. చెక్ బ్యాలెన్స్ అంటే మళ్ళీ చెక్ బ్యాలెన్స్ మెథడ్. విత్డ్రా అంటే 15,000 విత్డ్రా చేస్తున్నాం. 40,000 డిపాజిట్ చేసాం అండ్ 15,000 ఇప్పుడు విత్డ్రా చేస్తున్నాం. సో అలా అవుతుంది అనమాట. ఇక్కడ మీకు రన్ చేస్తే అవుట్పుట్ చూడండి, 832345 అంకిత్ 1000 రూపీస్ ఉన్నాయి బ్యాంక్ లో. బ్యాలెన్స్ ఈజ్ 1000 అని చెప్పి ప్రింట్ అయింది. ఇప్పుడు డిపాజిట్ చేసింది ఎంత అంటే 40,000 డిపాజిట్ చేశారని చెప్పి ప్రింట్ అయింది. ఆల్రెడీ బ్యాలెన్స్ ఎంత ఉంది, 1000. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే 41,000 ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 15,000 విత్డ్రా చేశాడు. విత్డ్రా చేశాక 41 నుంచి 15 తీస్తే 26,000 రిమైనింగ్ ఉంటుంది. ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఎంత ఉందంటే 26,000. ఇదంతా కూడా ఆబ్జెక్ట్ అండ్ క్లాసెస్ కోసం. ఇదంతా కూడా బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క ఎగ్జాంపుల్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిందంతా కూడా ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ కోసం. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.